గుడ్ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. మీకు నచ్చితే అందరికీ నచ్చినట్టే. ఫైనాన్స్ కి ఎప్పుడు రమ్మంటారు? చిరంజీవి వీరిని తర్వాత కనిపించమను. అది కాదు సార్, మీరు ఫైనాన్స్ ఇస్తే వెంటనే షూటింగ్ మొదలు. అది కాదు కవి. చిరంజీవి వారిని త్వరగా పంపించి వేసి తలుపులు వేసి. అరే ఇదేమిటండి ఇలా మెడబెట్టి గంటేస్తున్నారు? అదే శ్రీమంతుల లక్షణం. అవసరం మందేగా, అందుకని గుమ్మం దాటి ఎలాగో బల్లం తలిపేశాడు. ఎలా ఇది కారుస్తుందిరా? వస్తావు ముసలాడు వస్తావు జగన్ అయ్యారు. అదండి పెద్దయ్య గారిని చూడడానికి ఇప్పుడు వీల్లేదండి. ఒరే 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 ఒరే, నేను నిలబడితే నీకు జీతం ఇచ్చే అయ్యగారు ఏనేరా? అయినా సరే ఆయన గారి మాట వినాలని మీరే ఆర్డర్ ఇచ్చారు. మాట అంటే మాట. అవుననుకోరా రే, చూడు నువ్వు పిల్లలు గలవాడు. ఈ 5 నయ పైసలు దగ్గర పెట్టుకో. నేను వచ్చాన్ని పెద్దయ్య గారితో చెప్పా. 5 నిమిషాలు కూర్చోండి. 5 యుగాలైనా సరే కూర్చుంటాను రా. త్వరగా మేకప్ కానీరా. రే మరి ఎలాగరా ఇవన్నీ పెట్టుకోవడానికి కనీసం 10 నిమిషాలన్నా పడుతుంది. తమరు అయ్యగారి కోసమేనా? అవునండి. ఇంటికి పో, నీకు ఏం పనిరా? నీకేం పనో నాకు అదే పని. డబ్బు. నేను డబ్బు కోసం వచ్చారా? లేకపోతే భగవద్గీత పారాయణం చేయడానికి వచ్చావా? నాన్న ఎందుకు నాన్న డబాయింపు? నాకు తెలియదు నీ సంగతి. రత్న పెళ్లి, ఒక్కగానొక్క కొడుకు, నోట్లు కోట్లు, వాళ్ళు మేళ్ళు డాష్ డాష్. దౌర్భాగ్యుడా, నా కడుపులో చెడబుట్టేవురా. నిన్ను కన్నందుకు నేను చెప్పులు కొట్టుకోవాలి. పుట్టినందుకు నేను దీంతో కొట్టుకోవాలి. నేను పారాయణ చెప్పుతో నువ్వు కొట్టుకోవాలి. ఎందుకు నాన్న? చెప్పు దెబ్బలు తినే కుటుంబాన్ని ఊరంతా నవ్విపోతారు. అప్పుడు గాని నీకు సిగ్గు రాదురా. కవి. ఓహో ఓహో పిక్చర్సా? చిన్నబాబు రావచ్చా? ముందు నేను కవి, చాలా అర్జెంట్. నేనే ముందు వచ్చాను చిన్నబాబు. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి. ఓహో కవి, డైలాగ్ ఎలా ఉంది? ఒరే ఒరే ఒరే, నేను నీ తండ్రిని రా, నువ్వే నాకు పోటీయా. నేను నీ కొడుకున్నా, వంశోద్ధారకుడిని, నువ్వే నాకు అడ్డా. అది సరే గాని ఓహో గారు, సాయంకాలం 6 గంటలకు రండి మీరు. 6 PM? ఓకే. అది మర్యాద అంటే అలా ఉండాలి. పిలుస్తారు, కూర్చో. మరేం లేదు డాడీ, నేను ఓ ఆయిల్ ట్యాంకర్ కు. ఆయిల్ ట్యాంకరా? అదే నూనె ఓడకు ఎస్టిమేట్ వేస్తున్నాం. అయిపోవచ్చింది, మిమ్మల్ని పిలుస్తా. చిన్నబాబు, పూలకి తెచ్చింది అనుకోకండి. నాకు ఇలాంటి వ్యవహారాల్లో మా చిన్నమ్మాయి మాట అంటే మహాగురి. ఎవరు? రత్నమాల. రత్నమాలంటే ఓ నా ఉద్యోగం తీసేయించిన అమ్మాయి. తర్వాత ఎంత చింతించి పశ్చాత్తపడింది. అవునవును, నా నెత్తిన ఒక బకెట్ కూడా పడేసింది. అవునట, చేయి జారిపోయిందట. పాపం ఆ రాత్రంతా నిద్ర ఆహారాలు లేవండి చిన్నబాబు. చిన్నబాబు, చిన్నమ్మాయి మనసు వెన్న, ఇలా ముట్టుకుంటే కరిగిపోతుంది. చూడండి, ఆ అమ్మాయి జాతకంలో మహాకోటీశ్వరుని ఇల్లాలు అవ్వాలనుంది. మరి అలాంటి కోటీశ్వరుడు ఎవరైనా తగిలాడా? చెప్పండి చూద్దాం. మరి నేనా? చెప్పండి. డాడీ కానీ పిలుస్తా. ముసలాడు పెళ్లి బేరానికి వచ్చాడు. ఇప్పుడే ఒక పట్టుబట్టి నాకు పెళ్లి చేయించు. అబ్బా, ఏం తొందరపడిపోతున్నావురా? మరి కట్నం తిరగమంటావు? అదంతా వద్దులేరా, ముందు పెళ్లి చేయించు. సరిపదా. చిత్తం బాబు గారు, పెద్దబాబు గారు, మీ ఇక్కడ సౌకర్యాలు సదుపాయాలు అన్ని సరిగ్గా జరుగుతున్నాయా? లేకపోతే చెప్పండి. కూర్చో. నేనా? బాబు గారు, చంద్రబాబు గారు దయచేయండి. బాబు గారు, మహారాజులు యువరాజులు నా ఇంట్లో కొలువు చేయడు. సాక్షాత్తు ఆ సక్కుబా ఇంట్లో ఆ కృష్ణ పరమాత్ముడు కొలువు చేసినట్టు అంత కలలా ఉంది. కళ. బుచ్చబ్బాయ్, ఇదంతా వ్రాత, తలవ్రాత. లేకపోతే వాడి దేశ ధర్మరే కాకుండా ఉంటే ఈ పాటికి హాయిగా పెళ్లి చేసి మనవాళ్ళని కూడా ఎత్తుకునేవాడు. బాబు గారు, నా నోట రావాల్సిన మాట తమ నోటమటే వచ్చేసింది. బాబు గారు, బాబు గారు, మీరు ఇలా రావడం, నా ఇల్లు పావనం చేయడు. బాబు గారు, చిన్నబాబు గారికి ఆ 3 ముళ్ళు కూడా ఇక్కడే వేయించేస్తే. ఏమిటి పెళ్ళా? నాకా? నా చూసావటయ్యా, అది వరస. బుచ్చబ్బాయ్, చెప్తాం మాట వచ్చింది కాబట్టి చెబుతున్నాను. చెప్తాం.
ఆ ఏనుగుపాడు జమీందారు గారు ఉన్నారే, డాడీ ప్లీజ్, ఈ రాజులు జమీందారులు జాగీర్దారులు అంతా బోర్ బోర్ బోర్. చిరంజీవి బుచ్చబ్బాయ్, ఆ రాజా గారికి సాలీనా సర్కారు వారిచ్చే పెన్షనే 6 కోట్లు. 6 కోట్లు. వారికి ఒక్కగానొక్కతే కూతురు, బంగారు బొమ్మ. వారు అదే పనిగా కబురు మీద కబురు చేస్తున్నారయ్యా. బుచ్చబ్బాయ్, ఇక భీమశంకరం గారు ఉన్నారే, ఎవరు వ్యాపార సామ్రాట్ అనే బిరుదు సంపాదించారు. ఒక్క దక్షిణ భారతంలోనే వారికి 36 మిల్లులు ఉన్నాయి, తెలుసా? వారు కూడా అదే పనిగా కబురు మీద కబురు చేస్తున్నారు. ఇక సరే ధనలక్ష్మి వెంకరెడ్డి గారు, హరిహర షిప్పింగ్ నాయుడు గారు, రామచంద్ర సితాని, హరిభాయ్ అగ్రవాల్, ఆ తరువాత బాబు గారు వస్తాను. అదేమిటయ్యా? తల తిరుగుతుంది. నా అల్పత్వం వల్ల ఒక వరం అడుగుదామని వచ్చాను బాబు గారు. దానికే అడుగు అడుగు. ఇంత విన్నా తర్వాత ఇక అడగనక్కర్లేదు. వస్తాను బాబు గారు. బుచ్చబాయ్ గారు, అదేమిటండి వచ్చిన పని చెప్పకుండా మీరు ఎలా వెళ్ళిపోతే మా డాడీకి కోపం వస్తుంది. ఆయన దగ్గరకు వచ్చి అడిగి లేదనిపించుకున్న వాళ్ళు ఇంతవరకు ఎవ్వరూ లేరు. అడగండి. ఏం డాడీ? అవును బుచ్చబ్బాయ్, చెప్తాను. చెప్తావు ఎందుకయ్యా? అడుగు అడుగు. చెప్తాను. మరేం లేదు బాబు గారు, నాకు 2 అమ్మాయిలు. అందులో ఒక అమ్మాయిని తమ అదేమిటయ్యా? ఏమిటి చెప్పు. ఒక అమ్మాయిని కోడలుగా చేసుకోమంటావా? నేను అన్నారు బాబు గారు, తమరాగారు. బుచ్చబ్బాయి ఎందుకన్నా కంగారు పడిపోతావు? చూడు చూడు, అబ్బాయి అక్కడే ఉన్నాడు. వాడిష్టం లేకుండా నేనేమీ చేయలేను కదా. వాడు సరేనంటే నాకు సరే. సరే బాబు గారు, సంతోషం బాబు. అన్నాయన సచ్చి నీ కడుపును కొడతాను. 2 రోజులు టైం ఇవ్వండి, ఆలోచిస్తాను. 2 రోజులే? మళ్ళీ నాన్నగారికి ఏ బుద్ధి పుడుతుందో, ఏ కోటీశ్వరుడు వచ్చి నేను ఎగరేసిపోతాడయ్యా. నాయన ఇవి చేతులు కాదు, కాళ్ళు. సరే డాడీ, ఎస్ అన్నీ. మనం ఈ సంబంధం ఒప్పుకుంటే మన అంతస్తుకి ఏమైనా ఒక్క రవ్వ తగ్గే మాట నిజమే. బాబు గారు, తమ ముందు మాట్లాడడానికి నాకు అర్హత లేదు గాని ఉన్నంతలో చెప్పుకోవాలంటే నేను కల్లా నేనే గొప్పవాడిని, ఘనమైన వాడిని. బాబు ఎస్టేట్ దారిని చెప్తాం. డాడీ, ఆయన అంతగా బ్రతిమాలుతున్నారు పాపం. మనం చిన్నమ్మాయిని. చిన్నమ్మాయినా? నాకు పెద్దమ్మాయి నచ్చింది. మరి నాకు చిన్నమ్మాయి నచ్చింది. కరెక్ట్ బాబు, చిన్నమ్మాయే తమకి ఇడు జోడును. చాలేవయ్యా, పెద్దమ్మాయికి పెళ్లి చేయకుండా బాబు గారు, పెద్దమ్మాయిదేముంది, ఎవరినో చూసి ముడి పెట్టేద్దాం. అంతేనా? చిత్తం బాబు. సరే, నువ్వు వెళ్ళి పెళ్లి ప్రయత్నాలు చేసుకో, వెళ్ళిపో. సంతోషం బాబు. బాబు గారు సంతోషం. చెన్ను బాబు, బాబు గారు తమ చెయ్యి ఒక్కసారి. వెళ్ళిరా. చెప్తాం బాబు గారు. బ్రహ్మానందం బాబు గారు, నాకు బ్రహ్మానందం. డాడీ, ఒట్టి పిచ్చివాడురా, నువ్వేం చెబితే దానికే చిత్తం. మరేమనుకున్నావురా? మనం కోటీశ్వరులం, మనం చెప్పింది వేదం. థ్యాంక్స్ రా డాడీ, థ్యాంక్స్. ఎలాగైతే నా పెళ్లి ఏం చేస్తున్నావు? మందే ఉందిరా, అదంతా ఈ గడ్డం మహత్యం. ఒరే బాబు, ఆ గడ్డ మాత్రం తీసేయక, నా పెళ్లి ఆగిపోతుంది. ఏడిచినట్టుంది. మరి ఈ గడ్డం తీసేయకపోతే నా పెళ్లి కాదే. నీకేం లేరా, గడ్డ ఉంటే కోటీశ్వరుడివి, లేకపోతే లక్షాధికారివి. నీ పెళ్లికే ఎలాగైనా అయిపోతుంది, మనకే లిటిగేషన్. ఒకసారి వెళ్ళరా. ఏమిటి అంత రాజకార్యాలు చెప్పరాదు? ఏ రాజకార్యాలు ఉంటేనే పిలవాలా? ఏదన్నా మామూలుగా మాట్లాడుకోవడానికి పిలవకూడదు ఏమిటి? పోండి, మీ పిల్ల చేస్తాను. మరీ వయసు వచ్చిన కొద్ది. ఏం లేదు, ఊరెళ్దాం. వస్తావు? ఎక్కడికి అడిగావా? ఇక అయినట్టే. అదే ఆ గుర్రపు కొండల దగ్గర జీడి మామిడి తోటలేమో బేరానికి వచ్చాయట, చూసి బాగుంటే కొనేద్దామని. పోలేండి, ఇన్నాళ్ళకైనా భూలక్ష్మి మీద బుద్ధి మండింది. ఆ తాహతు కావద్దట. ఏదో ఇటుకు మీద ఇటుకు పెట్టి తీసుకో, మీద తీసుకోబోసి ఏమే గట్టిగానకే నిజమే నిమైపోతారు. నిజం చెప్తే ఎవ్వరూ నమ్మలేండి. సరే, ఆ సామాన్య సర్దు మరి. ఏమిటా తొందర? పెద్ద రైలుకి వెళ్ళినట్టు. కారులో వెళ్తే మాత్రం వారం వర్జం అక్కర్లేదా? యాండి, అటువైపు వెళ్తే బాబుని గురించి కొంచెం వాకపు చేసి వెంట తీసుకురండి. బొత్తిగా వాడు కబురే తెలియదు. బాబుల గురించి మనం వాకప్ చేయాల్సిన అవసరం ఉందో? ఇక మా నాన్న దారికి రాడు సార్. పెట్టుబడి భారం అంతా మీదే. ముందు మీ 9 లక్షలు ఇచ్చేయండి. అందు గారు, మామగారు,
మీ అల్లుడు గారే నాకది. రామ 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 రాజు సార్ కథ చెప్పనా? మిస్టర్ కథ నువ్వేం చెప్పక్కర్లేదు, నేను చెప్తానులే. చూడు, మేము పిక్నిక్ వెళ్ళాలి, నువ్వు వెళ్ళి ఆ కథ స్క్రిప్ట్ సినిమా ఆ గొడవ అంతా చూసుకోపో. అలాగే కవి. సార్ డబ్బుంటే 10 రోజుల్లో తీసి పారేస్తాను. పారేస్తాడు చెత్త కుప్పలో. These are my sisters. నా చెల్లెలు. కాంచన, యు లుక్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. బుచ్చబ్బాయ్ పదా మనం అలా షికారు వెళ్ళొద్దాం. షికారుకా? ముసలాడు మనమెందుకండి? బుచ్చబ్బాయ్ ఇంట్లో ఒక ఇనప కడ్డీ ఉందా? ఉందండి. పట్రా. ఎందుకు తమరు సెలవిస్తే ఒట్టి చేతులతో వచ్చి పారేయటానికయ్యా. సార్ మీరు ఎప్పుడైనా సర్కస్ కంపెనీలో పనిచేశారా అండి? కమ్మరు కూడా పనిచేశారు. పోరా నీకెందుకు? అరే పొమ్మంటుంటే బుచ్చబ్బాయ్ క్షమించండి. ఇంతకీ నేను ముసలవాడిని అంటావు. అబ్బే ఆ ఉద్దేశంతోనే అనలేదండి. ఏదో పిల్లలు సరదాగా. ఓహో అదే. సరదా సరే గాని బుచ్చబ్బాయ్, పెళ్లి గాని పిల్లలు ఒంటరిగా ఏది? విలువైన మాట, విలువైన మాట. అందుచేత నేను వాళ్ళకు కూడా పెడతాను. ఏది? నువ్వు ముసలివాడివి కాబట్టి ఇంట్లో కూర్చుని రామకోట రాసుకో. రామకోటి ఎందుకండి, 1 లక్ష రాస్తే చాలు. కానీ తమ రమ్మంటే మాత్రం వద్దు. చిత్తం మానేస్తా. అమ్మాయిలు ఆలస్యం ఎందుకు, బయలుదేరండి. నేను రాను. ఇంతక మరి అబ్బా బోర్ కొడుతుంది. చిరంజీవి డాడీ, కాంచనమాల, నీకు బోరు కొట్టకుండా నేనుంటానుగా. ఇది నాకు నువ్వు, నీకు నేను. విలువైన మాట. వెళ్ళమ్మా వెళ్ళమ్మా. చిరంజీవి డాడీ. మాల, ఈ ముసలివాణ్ణి మంచి చేసుకో, ఎందుకైనా మంచిది. చూడు, నీకు ఒక మెరికలాంటి కుర్రవాణ్ణి, నీకు నచ్చిన వాణ్ణి తీసుకొచ్చి పెళ్లి చేసే పూచి నాది. వస్తుంది మామగారు. వస్తుంది వస్తుంది వస్తుంది. దా, దా, కమ కమ. పదండి పదండి. హలో కవి, ఇక్కడికి నీతోటే ఫాదర్కి 4-5 కథలు చెప్పేసి అక్కడే అగ్రిమెంట్ రాసేద్దాం. చూడు, నువ్వు ఇలా వెంటబడి కథలు చెప్పావంటే మా నాన్న గమ్ముడి కూడా రాల్తాడు. మీ నాన్న రాల్తాడు, మా నాన్న చేపడు, మన పని తీరు. అందుకే నేను ఒక ఏర్పాటు చేశాగా. అది కాదు కవి, ఏది కాదు పడి మా నాన్న అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. ఓహో, ఎంత? 111. ఓహో, పెట్టి చేసావంటే ఇది కూడా దగ్గర జబ్బులు పెట్టు. ఓహో కవి, ఇక్కడ పూజ కింద ఏర్పాట్లు చేస్తాను. యూ గో హెడ్. ఇక్కడ డ్రైవర్లు ఎందుకయ్యా? నేను డ్రైవ్ చేస్తానుగా. అమరే ఎక్కడమ్మా, ఎక్కండి ఎక్కండి ఎక్కండి. మై డియర్ గర్ల్, నువ్వు వచ్చి ముందర కూర్చో. ముసలివాడినిగా పర్వాలేదు, అయినా ముసలి మాత్రం అయ్యంలే, చెట్లు ఇంట్లో పోస్తా. ఏమి చమత్కారం, ఏమి చమత్కారం. కోటీశ్వరులు భూపతులు, కోటి చమత్కారాలు. ఏమి చమత్కారం, కోటీశ్వరులు, కోటి చమత్కారాలు, కోటి భూపతులు. మీరు నీవు నువ్వు సుబ్బారెడ్డి గారా? బుచ్చిగాడు గారా? నేను బుచ్చిగాడు ఎదురు చుప్పుగాను. బంగారం గాను. అరే, నిన్ను చూసి ఎన్నాళ్ళైందిరా? ఎన్నాళ్ళు ఏమిటా నీ ముఖం? ఎన్నేళ్ళు అనరా? అదే అదే 15 ఏళ్ళు ఉంటుంది కదా. అవును. సరే, ఇక్కడేం చేస్తున్నారు నువ్వు? ఏం చేయడం రాయదురా బంగళా. నిజం? ఓరి 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 ఓరి. సరే, నువ్వు ఎలా వచ్చేందుకురా? ఏం లేదురా, ఇక్కడ తోటలు ఏవో బేరానికి వచ్చాయంటే చూద్దామని వచ్చాను. తోట్ల? ఇది గుర్రపు కొండ తోట్ల? అవే అవే. కొనరా కొనరా, నా పక్కనే ఈ రూపులు పోతాం. ఈ చుట్టుపక్కల నీకు ఎంత పేరుందిరా? ఎక్కడ బేరానికి వెళ్ళినా బుచ్చబ్బాయి గారు బుచ్చబ్బాయి గారు అంటుంటే మా బుచ్చిగాడు ఎందుకు కాకూడదని వెతుక్కుంటూ వచ్చాను రా. సరిగ్గా నువ్వే అయ్యా. లోపల రా. చాలా సంతోషం. వచ్చి బంగ్లా చాలా బాగుందిరా. కాంట్రాక్టర్ ఎవర్రా? కాంట్రాక్టర్ ఎవరా? నేను దగ్గరుండి స్వయంగా కట్టించాను. 3 లక్షలైంది. ఇప్పుడు ఎక్కడున్నావురా? హైదరాబాద్ లో. ఏం చేస్తున్నావు? ఏదో బిల్డింగ్లు కాంట్రాక్ట్ చేస్తున్నాను. 10-15 బంగాళాల దాకా ఉన్నాయి. అయితే బాగా దోచుకుంటున్నావు అనమాట. సంవత్సరానికి 3-4 వేలా?
లక్కరాలు. ఒరే నాకు లక్షల దగ్గర ఆనవరా కాఫీ తోతావా మంచి టీ బాయ్ టీ పడరా సరే పిల్లలు ఎంతమంది? 2 ఆడపిల్లలు ఒక అడ్డగాడిద ఉన్నాడురా నా కొంపదికి ఒక చూపుతుడు. మరి ఆడపిల్లలకి సంబంధాలు ఏమైనా చూసావా? చిన్నమ్మాయి రత్నమా లేదు సాక్షాత్తు మహాలక్ష్మి చిదిమి దీపం పెట్టచ్చు దానికి బ్రహ్మాండమైన సంబంధం కుదిరిందా? ఎవర్రా అది? భూపతి గారిని వారి కుమారుడు సాక్షాత్తు కుబేరులు అంటే నమ్ము వారు ఓడలు కార్లు మేడలు ఇప్పుడు మనకు గెస్ట్ గా ఉన్నారు. పిక్నిక్ వెళ్ళారు వస్తారు చుద్దు గాని. సరే మరి పెద్దమ్మాయిని ఎవరిచ్చావు? అదొక తిక్క పిల్లరా 4 ఇంగ్లీష్ ముక్కలు వచ్చును. నో మ్యారేజ్ నో మ్యారేజ్ అంటే పెద్దమ్మాయికి పెళ్లి కాకుండా చిన్నమ్మాయికి? నా ఒళ్ళు మడితే అంతే చేసి పరేస్తాను అంతే. అయితే ఓ పని చేద్దాం. చెప్పు. మా అబ్బాయి ఉన్నాడా? ఏమిటి నీకు పెళ్ళయిందా? అది కాదురా అప్పుడు శాంత అనే పిల్లని ప్రేమించి అది పెళ్లి చేసుకోవాలంటే విషం తాగి చస్తానని అదేరా నాయనా, అదే అదే అదేనా? వచ్చి నా వ్యాపారం వ్యవహారం అంతా వాడే చూస్తున్నాడు రా. చాలా గట్టి బుర్రలే. అలాగా? ఈ సంవత్సరం వాడు పెళ్లి కూడా చేసేద్దాం అనుకుంటున్నాను. అంటే నీ పోలికేనా? నా ముఖం నాదేమిట్రా, నాకంటే బాగుంటుంది. అంటే తల్లి పోలికనమాట. సరే పెద్దమ్మాయి ఏం చదువుతున్నాను? పెద్దమ్మాయి బిఎస్సి, చిన్నమ్మాయి పియూసి. రేయ్ 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 ఏమిట్రా గట్టిగా ఆలోచిస్తున్నావు? ఆడపెళ్లి వారి చేత అడిగించుకోవాలన్నా? లేదులేరా, మరి నేను అడుగుతాను. అడుగు. అయ్యా బుచ్చిగాడు గారు, మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి 2 పెళ్లిళ్ళు ఒకే పందిట్లో చేద్దామండి సుబ్బిగాడి గారు. రత్న, ఏమిటి ఆలోచిస్తున్నావు? మీరు నువ్వు చెప్పు. ఏం లేదు, మా నాన్నగారి గురించి మీరేమనుకుంటున్నారో అని. పిల్లలకు మంచి సంబంధాలు చూసి చేయాలన్నదే పాపం వారి ఆశ. ఒకప్పుడు మిమ్మల్ని కాదన్నా, ఇవాళ అవునన్నా. చచ్చ, అవన్నీ నువ్వు చెప్పాలా? ఆయనదే ఉంది, పెద్దవాడు. కాబోయే భార్య నువ్వేమనుకుంటున్నావన్నదే. ఏ మీకు తెలీదా? మీకు మనసిచ్చిన్నాడు. మీరు కోటీశ్వర్లని నాకు తెలీదే. సరే, నేను నిజంగా కోటీశ్వరుని గాక వట్టి ఈశ్వరుని అనుకో, అప్పుడు అప్పుడు నేను పార్వతి. అయితే ఓ పార్వతి, నేను నిజంగా ఈశ్వరుడు. రత్న, ఒకనాడు నువ్వు నాకు అందవేమోనన్న భయం కొద్దీ అబద్ధం చెప్పాను. తీరా నిన్ను అందుకున్నాక నిజం చెప్పకపోతే మోసగాడినవుతానేమోనని భయంగా ఉంది. ఏమిటండి మీరంటుంది? నా తండ్రి ఒక స్కూల్ టీచర్. ఇప్పుడు గడ్డం పెట్టుకు వచ్చిన మనిషి నా స్నేహితుడు వాసు. రత్న, నన్ను క్షమించవు కదూ? ఆడపిల్ల ఎంతకన్నా అదృష్టం. నచ్చినదానా నీ మనసులో ఊహ ఏమిటో చెప్పనా? ఆ చిలకా గోరింకలు ఎంత సరదాగా ఉంటున్నాయో కదా, ఇక్కడ మనకింద ఆపురించింది కదా అని. అబ్బే, నేను అలా అనుకోవడం లేదు. ఆ మాత్రం సరదాగా ఉండటం నాకు తెలుసు. అసలు మా రంగడికి ప్రేమలో ప్రైవేట్ చెప్పింది నేనే, తెలుసా? ఓహో, నీకు కూడా చెప్తూ. ఏమిటి తాతగారు తమాషాగా మాట్లాడారు? ఏమిటి కథ? కథ ఏమిటంటే, ఇలా రా, కూర్చో, చెప్తా. చేయబడండి. ఈ వయసులో మీకు ఇదేం బుద్ధి? బుద్ధికి వయసేమిటి, కోరికకు వయసేమిటి, ప్రేమకు వయసేమిటి, అసలు వాటిని బట్టే వయస్సు పిల్ల. తోలనాడ కాల కాస్త ప్రేమించి చూడు. ఈ గడ్డాలు మీసాలు చూసి బెదిరిపోతే ఎలా? చూడు, ప్రేమించి చూడు. నీ వయస్సు నా మనసు కలిస్తే. ప్రేమించి చూడు పిల్ల, పెళ్ళాడుదాము మళ్ళా, వయసున్న నాడు ఇలా దొరకలే. ఆగు ఆగు, ఇక గత వేషాలు వెయ్యక్కర్లేదు.
రత్నగంతా చెప్పేశాను. అయితే నీకు ఇదంతా తెలుసా రత్న? ఇదంతా ఒక నాటకం అక్క. శ్రీ శ్రీనివాసరావు బహదూర్ వారు నీ కోసం అవతారించారు. కాదు నీ కోసం. నా కోసం. మన కోసం, ప్రేమ కోసం. వీరనాయుడు, ఆఖరి మాటగా నేను చెప్పిందే ఖాయం. నువ్వు అలా ఒప్పుకుంటే జీడి మామిడి తోటతో పాటు కోస్తాలో కొబ్బరి తోట కూడా తెచ్చుకుంటాడు. ఏరే సుబ్బుగా? అయ్యా నా మాట వింటారా? తెచ్చావా? బుచ్చబాయ్ గారు, నన్ను ఇంత వాణి చేసింది మీరు. ఎంత మాట? మీ మాటకి ఎదురు. అయ్యా నా మాట కాస్త వినండి సుబ్బారెడ్డి గారు. ఏమిటో చూస్తూ చూస్తూ ₹1,00,000 మట్టిలో కలిపేస్తారా? అయినా ఈ భూములు పుట్టలు ఎందుకంటే వేస్ట్. డబ్బు సినిమాలో పెట్టండి, లక్షలు కురిస్తాయి, లక్షలు. రేయ్, ఇదేమిట్రా? ముందు నోదలబో. నువ్వు ఊరుకున్నానా? మరి నేను వస్తా. రొక్కం రెడీ కాగానే తమ జాబు రాయించండి, కాగితాలు రాసుకుంటా. మరి నేను వస్తా. మంచిది. ₹1,00,000 ఒక ప్లాన్ చెప్తా. నాయుడు, వాడు మాట వినవు, జాగ్రత్త, చెడిపోతావు. రే, మొత్తానికి ఈ ఆస్తిని సరసమైన ధరకు సెటిల్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మరి ఏమనుకున్నావు? ఈ ప్రాంతం మన మాటకు ఎదురులేదు. ఇదంతా మందే. మందే ఉంది, అంతా వారిదే. దయచేయండి. బాగా జరిగిందా? బ్రహ్మాండంగా జరిగిందండి. నమస్కారం మిట్రా. నేను చెప్పానే శ్రీనివాస భూపతులు వారే వీరు. నా కాబోయే బియ్యంకుడు, మా చిన్నమ్మాయి మామగారు, వారి అబ్బాయి వీరు పరమ కోటీశ్వరులు. నీకు హైదరాబాద్ లో 10 మేళ్లుంటే మేళ్ళంతేసి ఓడలే ఉన్నాయి 25 ఆయనకి. నమస్కారం అండి. నమస్కారం. వీడు సుబ్బారాయుడు, నా బాల్య స్నేహితుడు, హైదరాబాద్ లో పెద్ద కాంట్రాక్టర్. చిన్నప్పుడు వీడు నేను స్కూల్ ఎగ్గొట్టి కోతుకొమ్మతులు ఆడుతూ ఉంటే. హైదరాబాద్ లో మీ ఇల్లు ఎక్కడండి? హైదరాబాద్ లో 10 ఉన్నాయండి. అంతేకాదు బాంబేలో 6, ఢిల్లీలో 8 డాడీ. దాందే ఉంది. రోజుకొక ఊరు, పూటకొక ఇల్లు. మా కోటీశ్వర్ల గతి. పెద్దమ్మాయ, సారీ మర్చిపోయిందిరా. పెద్దమ్మాయి కాంచనమాల, చిన్నమ్మాయి రత్నమాల. దండం పెట్టు. బాబారు, మీ దయ వల్ల పెద్దమ్మాయి కూడా సంబంధం కుదిరిపోయిందండి. ఎప్పుడు? ఇప్పుడే. ఎవరిస్తున్నారు? మా అబ్బాయికి. వెరీ గుడ్. మీ అబ్బాయి పేరు? శ్రీనివాస్. అరే, తమ పేరేనండి? శ్రీనివాసరావు. వాసు అంటాం. ఏం చదువుకున్నాడు? MSc. ఇప్పుడు నా బిజినెస్ అంతా వాడే చూస్తున్నాడు. చాలా పెద్ద బరువులండి. ఓహో, ఏనాటికైనా మీలాగానే కోటికి పడగలెత్తే జాతకం వాడు. చాలా సంతోషం. కాంచనా, చూడు, ఈ తాతగారు చెప్పిన జ్యోతిష్యం ఫలించిందా లేదా? అది సరే, మరి పిల్లవాడు ఒకరినొకరు చూసుకోవద్దు. వాళ్ళ ముఖం వాళ్ళు చూసుకోవడం ఏమిటండి? అమ్మమ్మ అలానకండి మామగారు, వాళ్ళ మొహాలేనండి చూసుకునేది. నాన్న అమ్మా కొంచెం ఇలారా. నీకెన్నిసార్లు చెప్పాలి నాన్న, నన్ను అడగకుండా సంబంధాలు కుదర్చవద్దని. ఏమ్మా, బాయ్ బాగుంటాడమ్మా. తండ్రిని చూసావుగా, లక్షధికారి. నాకొద్దు, నాకిష్టం లేదు. నేను మాట ఇచ్చేశానమ్మా పెద్దవాడిని. బలవంతాన చేద్దామనా? నూతులో పడి. అమ్మా, వద్దు తల్లి, నూతులో పడుద్దమ్మా. సరే, వస్తా. బాబు గారు, మన్నించండి. సుబ్బిగా, ఏమీ అనుకోకురా. ఈ సంబంధం కుదరదురా. అదేమిట్రా? వాట్? అమ్మాయికి ఇష్టం లేదుట. పిల్లవాడిని చూడకుండానే? చూసి బాగాలేదన్నా పర్వాలేదు. డాడీ, ఒకవేళ ఎవరినైనా లవ్ చేసిందేమో. ఏ తప్పేమిటి? ఉచ్చబ్బాయ్, నీకు తెలియదు. ఇలాంటి విషయాలు సున్నితంగా అడగాలి. నేను కనుక్కుంటాగా ఉండు. చిరంజీవి. డాడీ, కాంచనమాల. అదేంటి వద్దంటావేంటి? లేకపోతే సరేనమ్మంటారా? మీకేమన్నా మర్చిపోయిందా ఏమిటి? వాడెవండో. వాడే వీడు. ఆయన మా నాన్నగారు. ఆయన మా అర్థంతరంగా వచ్చారు. మరి నేను ఈ గడ్డం లేకుండా కనిపిస్తే మన రత్న రంగడి పని సున్నా అవుతుంది. అందుకని. అయ్యో, ఇప్పుడు ఎలాగా? పర్వాలేదులే, తేలిక నాలి ఖర్చుకుంటే సరే. నేను చెప్తాగా, నువ్వు అక్కడ వచ్చి ఒప్పుకున్నట్టుగా నటించు. బావగారు అన్నమాటేగా. ఇప్పుడు అడగండి మీ అమ్మాయి. ఒప్పుకుందా? అడగబోయ్యా అంటుంటే చెప్తా. ఏమమ్మా, ఇష్టమేనా? మీ ఇష్టం నాన్న. చూసారా, పిల్లలకి చెప్పే రకంగా చెప్పాలి. కాదు, చెప్పదగ్గ వారు చెప్పాలి. బాబుగారు కోటీశ్వరులు, తమ మాట విలువే వేరు. ఏమిరా అలిగేమిటి?
పిల్లలు ఇష్టమే కదా మనకు కావాల్సింది. ఆలస్యం ఎందుకు? ముహూర్తాలు పట్టించుదాం. శుభం. బాబు గారు తమరు సిద్ధమేనా? సిద్ధమేనా? అన్ని పనులు మానుకుని దానికోసం ఇక్కడ కూర్చుంటాను. వెంటనే పెళ్లి జరిగిపోవాలి. చిత్తం. వస్తా. పదండి. నేను చెప్పలేదరా నీ అల్లుడు ఘటికుడని? ఏమిటా అసలు ఈ కారు నాదేరా. వాడి ముసళ్ళైపోయి గురక పెట్టడం మొదలెట్టింది. అబ్బాయితో 20,000 వస్తే చాలు తోసేయమన్నాను. ఏకంగా 33,000 రాబట్టాడు రా. చూసావు మరి? అయ్యో ఏయ్, ఏమిట్రా? నా వియ్యంకుడికి 13,000 నష్టం అన్నమాట. ఏయ్, అయితేనే ఈ వియ్యంకుడికి వచ్చేసిందిగా డబ్బులోనే ఉండిపోయింది. అప్పుడు హీరో ఏం చేస్తాడంటే, లైలా నువ్వు అలా చూడగ లైలా, నువ్వు అలా చూస్తుంటే నాకు ఏదోలా ఉంది, నాకు చాలా భయంగా ఉంది. ఇంకెలా చూడమంటారు? నాకు అలాగే వచ్చు. చూడు, నేను పిక్చర్ మొదలు పెట్టాలిగా. ఏమండి, సింహాచలం వెళదామండి. సింహాచలమా? ఎందుకు? మీరు ఎలాగో పిక్చర్ తీస్తున్నారుగా, అక్కడ అవుట్డోర్ షూటింగ్ కాదు కదా, అందుకని. ఇంకా నేను భద్రాచలం ఉన్నావు కదా. అబ్బే, భద్రాచలం ఎందుకండి? ఎంచక్క మన ఇద్దరం అన్నవరం వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకుని అక్కడి నుంచి సింహాచల క్షేత్రం వెళ్ళి. అదేమిటండి అలా అయిపోయారే? ఎవరికి పెళ్ళి? మన ఇద్దరికీనండి. ఏమండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీలాంటి గొప్ప డైరెక్టర్ని పెళ్ళాడాలని నా ఆశ. మీ ఫోటో నా హృదయంలో దాచుకున్నాను. మిమ్మల్ని రోజు పూజిస్తాను సార్. ఇంకే కర్పూరం వెలిగించి మంగళారతి పాడే నా పిక్చర్ గోవిందా గోవిందా. ఏమండి, అయితే మీరు నన్ను పెళ్ళమాట. నేను చేసుకోను. పెళ్లికన్నా నాకు పిక్చరే ముఖ్యం. ఎంత చక్కగా ఏడుస్తున్నావే నా తల్లి, అద్భుతంగా ఉంది. జనం ఎరగబడి చూస్తారు. వరాలు డైరెక్టర్ ఏమిటి ఏడుపు సీన్ రిహార్సల్ ఇది? నా బ్రతికే ఏడుపులాగుందయ్యా. నాన్న, ఇది సినిమా ఏడుపు కాదు నాన్న, నిజం ఏడుపే. సరిగ్గా ఏడవే నా తల్లి. నాన్న, ఇదంతా మోసం. ఈయన సినిమా తీసేలోగా నేను ముసల్దాన్ని అయిపోతాను. ఇంకే తల్లి వేషం వేయచ్చు. నాన్న, ఈలోగా నన్ను పెళ్లి చేసుకోమంటే. అవును, నువ్వు ఇంతవరకు పిక్చర్ కాదు కదా, ఒక్క ఫోటో కూడా తీయలేదు గాని మా పిల్లని తోటలమ్మటా దొడ్లమ్మటా తిప్పుతున్నావు. నా పరువు అంతా పోయింది. సరే, పోతే పోయింది. పెళ్ళాడు. నేను చేసుకోను. చేసుకో చేసుకో చేసుకో. నేను చేసుకోనే. ఎవరితో నువ్వు మాట్లాడుతుంటా? నీతోటే. జాగ్రత్త. 1 వారం రోజులు ఇచ్చాను గడువు. ఈ లోపుగా పిక్చర్ అన్నా తీయి, పెళ్ళన్నా చేసుకో. పరువు అన్నా నిలుపు, డబ్బన్నా రాని. కాపాడదా. జాగ్రత్త. నాడు. హాయ్ రాజ్, నీ బ్రతుకే మంగళారతి. అందుకే ఏ దిక్కు లేని అనాథకి వేషం వాళ్ళన్నారు. హలో హలో డార్లింగ్, గుడ్ మార్నింగ్. ఎవరు? మామగారా? కలిసిన. నీ ఇష్టంరా. హలో, రాత్రి బాగా నిద్ర పట్టిందా? నేను కళ్ళలో కనిపించారా? పీడకల. నీ నాటకం తెలిసి మీ నాన్న మా నాన్న నిన్ను బాగా తన్నారని. వాట్? ఎవరు? నేనెవరినైతే ఏం లే. మై గాడ్, వదిలి గారు రోయ్. నాన్న, నీకు ఫోన్. అవునా? నాన్న, మామగారు. ఎందుకలా భయపడుతున్నావు? నాకెందుకు భయం బాబు గారు, తమరు ఉండగా. ముసలట చచ్చావు. నువ్వు మాట్లాడు. నేను మాట్లాడు. ఐ డోంట్ లైక్ దిస్ ఓల్డ్ మ్యాన్ గుడ్స్. పుచ్చబ్బాయ్, చెప్పడం మర్చిపోయాను. అదే బాబు గారు, తమరు మర్చిపోవడం ఒకటి, నేనే జ్ఞాపకం చేయడం మర్చిపోతాను మందబుద్ధిని. సెలవు ఇమ్మంటున్నాడు రా. ఏం సెలవు ఇమ్మంటారా? ఊరికి వెళ్ళిపోవాలని చెప్పరా? చూడు పుచ్చబ్బాయ్, మేము అర్జెంటుగా ఊరికి వెళ్ళవలసి వచ్చిందయ్యా. అదే రేపు హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి బొంబాయి, కలకత్తా, ఢిల్లీ అవన్నీ చుట్టుకుని లండన్, జపాన్ చెప్పే మళ్ళీ ఎల్లుండికల్లా తిరిగి వచ్చేస్తాం. మరి పెళ్లి సంగతి బాబు గారు? దానికేమిటయ్యా, ఇంకా టైం ఉంది కదా. చెప్తాం. ఫోన్ పెట్టమంటారు బాబు గారు? ఆల్ రైట్, మంచిది, ఉంటాం. ఈ ముసిరాడే కూడా వచ్చాడు మధ్యలో. వీళ్ళు వెళ్తేరా తానకంలో పడకలాగా పెద్దానికి అడ్డం పడతారు. బాబు గారు ఢిల్లీ, కలకత్తా, బొంబాయి పెడుతున్నారు. నేను ఆయన కూడా వెళ్ళి రేపు మీ పెళ్లికి కావాల్సిన నగలని సవగ్గా దగ్గరుండి కొనిపిస్తానమ్మా. అదేమిటి తల్లి, చప్పలేస్తాను. అబ్బే,
ఏం లేదు నాన్న. నీకేమైనా కావాలా? కొత్త నగలు నీకమ్మా. నా సెలక్షన్స్ వస్తాయిగా. నా తల్లులు, నా బంగారు తల్లులు. నిజంగా వెళ్ళిపోతున్నాడు. అవునరా సుపుత్ర, నేను వెళ్ళి మా నాన్నగారికి కనిపించకపోతే నా పెళ్లి గల్లంత అవుతుంది. పైగా ముహూర్తానికి టైం కూడా లేదు. ఏమిటో పోరా. ఏమిట్రా, మళ్ళీ రేపు వచ్చేస్తానుగా. మరి రేపు వచ్చేవాడికి ఇన్ని బట్టలు ఎందుకురా? ఎందుక చిట్టినాయన, నేను లేనప్పుడు నువ్వు ఈ ప్యాంట్లన్నీ తొడిగి తగలేయకుండా. డాడీ, ఇప్పుడు నేను కోటీశ్వరుడు కొడుకుంటా. నాకు ఒక గ్యాబర్డిన్ ప్యాంట్ అయినా తగలేరా డాడీ? ఏమిటయ్యా ఇదంతా? అయ్యగారు అండి. ఏ మీ అయ్యగారు మకాం ఇక్కడికే మారుస్తున్నారా? వస్తున్నారు అడగండి. ఏమిట్రా ఇక్కడ పెట్టావు? ఇంకా నయం. పరే బయట పరే. నమస్కారం బాబు. బుచ్చబ్బాయ్, చిత్తం. ఈ పెట్టే బెడ్డింగు ఇవన్నీ ఏమిటయ్యా? తమరు దేశాటనకు బయలుదేరారుగా. నేను కూడా తమ వెంట వచ్చి మన పెళ్లికి కావలసిన ఆ బంగారం గింగారం, నగలు గీగలు, డైమండ్స్ గీమెంట్స్ అవన్నీ. గుడ్ గుడ్. కానీ చూడు బుచ్చబ్బాయ్, చిత్తం. నా వెంట వస్తే వాటన్నిటికీ ధరలు ఎక్కువ. అడగనివ్వండి, అడిగితే మనం ఇస్తావా? పైగా పక్కన మీరు ఉన్నారయ్యే. మీ బస్సులోనే నేను కూడా. మామగారు, చిత్తం. మీకు తెలియదేమో, డాడీ ప్రయాణం ఆగిపోయింది. ఆగిపోయిందా? ట్రంకాలు వచ్చింది, అక్కడ పనులన్నీ అయిపోయాయట. అయిపోయామండి. మరి ఆ కొనుగోలు గట్రా అదన్నీ వాటి కోసం అయితే వెళ్ళవలసిందే. డాడీ, మీరు వెళ్ళడం అంత మంచిది కాదు. అక్కడ మన బంధువులు స్నేహితులు అంతా వచ్చి ఒక్కసారి మీ నెత్తిన పడతారు. బుచ్చబ్బాయ్, బాబు గారు. అదొక న్యూసెన్స్ కూడా ఉందయ్యా. ఏది బాబు గారు? మమ్మల్ని కాదని మీరు తెచ్చినటువంటి గొప్ప సంబంధం ఏమిటయ్యా అని పట్టుకుంటాం. అమ్మ బాబోయ్, అది పాయింటే బాబు గారు. అందుకని ఆ నగలు నట్రా పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత కొనుక్కోవచ్చు. అసలు మా ఇంట్లో అమ్మగారివి 7 వారాల నగలున్నాయి. కాదు డాడీ? 7 వారాల నగలే. చిన్నవాడవైనా కోట్ల విలువ చేసే మాట అన్నావు. బాబు నేను వస్తాను. ఒకవేళ నాన్నగారు మనసు మారి ఏదైనా ప్రయాణం గట్రా అంటే వెంటనే టెలిఫోన్ గుద్దేస్తాను. సంతోషం సంతోషం. బాబు గారు సెలవు. మంచిది మంచిది. వెళ్ళొచ్చా. శ్రీరామచంద్ర, ఈ ముసలి ఘటం మనకెక్కడ దొరికిందిరా? తప్పు దొరకలేదు. ముసలి ఘటానికి మనమే దొరికాం. ఏడిచావు నీ బోడి కబుర్లకే. అవతల నేను వెళ్ళకపోతే నా పెళ్ళేం గాను? డాడీ, ఎందుకు అంత కంగారు పడతావు? నీ పెళ్లి నేను చేస్తానుగా. చేస్తావు. అక్కడ మా నాన్నగారు గంతులేస్తూ ఉంటాడు. పెళ్లి కొడుకు అనేవాడు లేకుండా పెళ్లి ఎలా జరుగుతుంది? అయినా వీడు టూరు వీడు ఎన్నాళ్ళు. అసలు వీడికి ఏమైనా బుద్ధి ఉందా? బాగుంది. మీరు చెప్పా పెట్టకుండా పెళ్లి కుదుర్చుకొస్తారని వాడేమన్నా కలగంటాడా ఏంటండి? ఆఖరుకు నాతో నాకు ముక్క చెప్పారు. ఇదిగో శాంతం, నన్ను ఏం చేయమంటావు? ఆ పెద్ద మనుషుల మధ్య కూర్చుని మా ఆవిడ అనుజ్ఞ కావాలండి అంటే ఏం బాగుంటుంది? ఒకటి చూస్తే కోటీశ్వరుడు, ఇంకొకటి చూస్తే లక్షాధికారి. మరి ఇది మరీ బాగుంది. వాళ్ళు పెద్దవాళ్ళని రేపు పెళ్లి కొడుకు వద్దన్నా పెళ్లికి రాకపోయినా కత్తికి భాషకం కట్టి చేయిస్తానన్నా ఉంటే పెళ్లి. ఇదిగో శాంతం, కోపడకు. మరి నన్ను ఏం చేయమంటావు? పెద్ద మనుషులతో వ్యవహారం. మరి పైగా 2 పెళ్లిళ్ళు ఒకదానికొట్టి ముడివేసుకుని ఉన్నాయి. ఇటు చూద్దామా? అబ్బాయి కనుక రాకపోతే బుచ్చిగాడికి కోపం వస్తుంది. మరి ఏం చేద్దామండి ఇప్పుడు? అదే ఏం చేద్దాము అని. ఒక పని చేస్తే ఏంటి? ముహూర్తం వాయిదా వేయమని ఒక టెలిగ్రామ్ ఇస్తే. అలాగే చేయండి. అదిలోనే ఉంచుకోవాలి. అందుకే ఈ ఆసుపత్రి అంటే నాకు ఇందుకే ఒళ్ళు మంట. ఏముందండి, మా సుబ్బుగారు టెలిగ్రామ్ ఇచ్చాడు. ఆ పెళ్లి వాయిదా వేయమని. నాకు ఒళ్ళు వెళ్ళంటే అతను ఈ పెళ్లి ఆపుదీసి మారుతాను. లేకపోతే ఈ గాడిది కోసం అని వచ్చాయి. చిత్తబాబు గారు, నేను తప్పు చేశాను బాబు గారు. తప్పు నారా? కుదిరిన పెళ్లి సంబంధం కొట్టేస్తావుటయ్యా. చెప్తాను బాబు గారు. ఆ పెళ్లి కొడుకే కనబడలేదండి. అసలు అడ్రస్ గల్లంతటి బాబు గారు. అందుకని అంత మాట్లాడతావా? చూడు, నీకు ఆ పెళ్లి కొడుకే కనుక కావాలంటే ఇక్కడ ఈ క్షణంలో నీ కళ్ళ పడేస్తాను. చూడు డాడీ, ఆవేశపడకండి డాడీ. రంగా, చూడు, ఆ పెద్ద మనిషి సుబ్బారాయుడు గారు తన కొడుకు పెళ్లి ఆగిపోయింది అని బాధపడితే ఆ బాధ్యత మంది కాదు. అవును, మనదే. చెప్పు, ఆ సంగతి ముసలాడికి తిరిగి చెప్పు. చూడండి బాబు, ఆ అబ్బాయి వేళకు తప్పకుండా వస్తాడు. చెప్తాం. 2 పెళ్లిళ్ళు ముహూర్తానికే జరిగిపోతాయి. చెప్తాం. అలా జరిపించే బాధ్యత మా నాన్నగారిది. చెప్తాం. Good, that's the spirit. చెప్తాం. అయితే ఇప్పుడు నేను ఆ ఊరు వెళ్ళి. అయ్యో, మీరక్కడికి ఎందుకండి? అవును, నేను ఎందుకు అక్కడికి? వాళ్ళే వస్తారు. చిత్తం, వాళ్లే వస్తారు. తప్పు వాళ్ళది. వాళ్ళదే. అందుచేత బుచ్చబ్బాయి, చెప్తాం. ప్రస్తుతం నువ్వు ఇంటికి వెళ్ళి వెళుతున్నా. చూడు బుచ్చబ్బాయి, చిత్తం చిత్తం చిత్తం. నా వియ్యంకుడు
ఈ రకంగా ఊళ్ళ వెంట తిరిగి చీప్ అయితే అది నా హోదాకి భంగకరమయ్యా. చిత్తం బాబు గారు కనుక 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 మీరు కాస్త పెట్టుగా ఉండాలి, గంభీరంగా. ఓ ఉంటాం. నాన్న, ఆ ముసలాయన్ని డాన్స్ చేస్తున్నావురా పాపం, డాన్స్. అరే రంగా, నేను ఊరికి వెళ్ళొస్తాను రా. అదే మాట రా, కొంత తీసి. అవునా, లేకపోతే ఈ పెళ్లి కొండకి కూర్చుంటుంది. నువ్వు ఇంటికి వెళితే మనకు అన్నీ గండాలేరా నాయన. మరి ఇప్పుడు ఏం చేయమంటావురా? ఏం చేయమంటానా? మాట్లాడుతున్నాను కదా. ఏమో ఇన్నాళ్ళకి ఇల్లు గుర్తుకొచ్చిందా నీకు? అనుకోకుండా ఇక్కడ ఆలస్యం అయిపోయింది నాన్నగారు. ఇంకా 2 రోజులు పడుతుంది. ఉత్తరం కూడా రాయలేకపోయాను, క్షమించండి. సర్లేవా, నువ్వు నిర్వహించే రాతకార్యాలని ఏం పోవు. రాత్రగా ఇంటికి వెంటనే బయలుదేరమ్మంటున్నాడు. వీల్లేదని చెప్పరా, ఇన్నాళ్ళు మనం పడ్డ శ్రమంతా తగ్గిపోతుంది. చెప్పరా, చెప్పు. వీలేదు నాన్నగారు, ఇన్నాళ్ళు మేము పడ్డ శ్రమంతా వృధా అయిపోతుంది. అయితే అయింది కానీ రమ్మనండి. అయితే ఎందుకని రాబోయే, నీతో పని ఉంది. పెళ్లి సంగతే మాట్లాడారా? పోనీ నువ్వే కదిలించరా, నాలుగైదు సంబంధాలు ఉన్నాయని చెప్పి. నాన్నగారు, మరే ఇక్కడ 4-5 పెళ్లి సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు మీకు రాయమని తొందర చేస్తున్నారు నన్ను. అక్కర్లేదు, నేను కుదిర్చాను. ముహూర్తం 17న. లక్షాధికారో, పేరు కాంచన చక్కటి పిల్లని చెప్ప. కాంచన చక్కటి పిల్ల, బంగారం లాంటి సంబంధం. సరేనా? మరి అమ్మకి నచ్చిందా? అమ్మకు నచ్చిందని అడుగుతున్నాడు. పోన్లేండి, వాడికైనా ఆ పాటి గౌరవం ఉంది నా మీద. ఏమండి? నచ్చలని చెప్పు. బాబు రే, నాకు నచ్చిందిరా. ఆ. అలాగేనమ్మా. అమ్మా, నాన్నగారు, అయితే నేను ఇప్పుడు ఇంటికి రాను, సరాసరి పెళ్లికే వచ్చేస్తాను. ఎక్కడికి వచ్చేస్తావో? పెళ్ళి ఎక్కడ అనుకుంటున్నావు? గుర్రంకొండకు వచ్చి బుచ్చబ్బాయి గారి బంగళాన్ని అడుగు. 16 కల్లా వచ్చేస్తాను. 16 గడ్డే వచ్చేస్తావు సరాసరి. ఏమిటో సర్లే, వచ్చేస్తాడు. అంతా దూకుడే. ఏముంది, అంతా తండ్రి పోలికే. సంతోషించాలమ్మా. హలో బుచ్చబ్బాయ్. వచ్చారు బాబు గారు, రండి. మీకోసం చూస్తున్నాను. నాకు కాస్త అడ్వాన్స్ కావాలి బాబు గారు. అడ్వాన్స్ ఏమిటి మామగారు, కన్యాశుల్కం ఏమైనా పుచ్చుకుంటారేమిటి? సలహా అండి. ఓహో, యు మీన్ అడ్వైస్. ట్రంకాలా నాన్న, నీకు హైదరాబాద్ నుంచి ట్రంకాలు. ట్రంకాలు హైదరాబాద్? ట్రంకాలే బాబు గారు, మీరు వెళ్ళి మారాడండి. ఆ సుబ్బిగడు నా కొంప మీదకి ఏం తెచ్చి పెడతాడో ఏమో, నాకు దడగా ఉంది. డాడీ, వారికి దడగా ఉందట, మీరే వెళ్ళి మాట్లాడండి. హలో, ఎవరు? సుబ్బారాయుడు గారా? ఓహో, నమస్కారం. ఎస్, భూపతి స్పీకింగ్. ఎస్. వాట్, మీ అబ్బాయి దొరికాడా? దొరకేం చేస్తాడండి. ఓ ఎస్, అతన్ని ఇక్కడికి లాక్కురండి, మెడకు ఒక గుదిబండ దగ్గర నుంచి పారేద్దాం. వెరీ గుడ్. నమస్కారం. ఎస్, మిస్టర్ బుచ్చబ్బాయ్, పెళ్లి కొడుకు దొరికాడటయ్యా. మన కాంచన పెళ్లి ఖాయం. చూసారా బాబు గారు, మీరు ఫోన్ లో మాట్లాడేదానికి దొరికాడు, లేకపోతే దొరకడు. కోటేశ్వర్లు తమ మాట విలువే వేరు. రాని వాళ్ళగా వాడు కొడుకు ఒక రాష్ట్రం. మామగారు అలా అనకండి, ఆయన చాలా మంచివారు. ఆయన కొడుకు కూడా నిప్పు కణికై ఉంటాడా?